బోర్గడ్డ అనిల్ మారిపోయినంత మాత్రాన ఇప్పుడు ఆయన చేసిన పాపాలు ఆయన మాట్లాడిన బూతులన్నీ కూడా పోతాయా? ఏ బ్రదర్ రెచ్చగొట్టుకు ఏం చేస్తారు? రెచ్చగొట్టొద్దు, ఏం చేస్తారు? గమ్ముగుండు. బోరగడ్డ అనిల్ కుమార్ పాపాలు చేయలా, ఏం చేసినా ఏది తప్పు చేసేది వాడు తిడితే ఇష్టం వచ్చినట్టు వాడు పాపం కాదు, వాడు తిట్టాడు, తిట్టామండి. క్రాంతి గారు వినండి, వాడు తిట్టాడు, మేము తిట్టినాం. ఈ పొద్దు తిట్టినా కొట్టినా సమాధానం వేరే రకంగా ఉంటది. ఏ రకంగా మళ్ళీ ఫ్యాక్షనిజం తీసుకొస్తారా? లేదు, అప్పుడు అనిల్ కాదబ్బా, చెప్తున్నా కదా, మొత్తం మారిపోయారా కంప్లీట్. మొత్తం ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నువ్వే చెప్పాలి నాకు. ఇంటర్వ్యూ కాదు, నేను ఇంటర్వ్యూలోనే నేను మిమ్మల్ని టెస్ట్ చేస్తా కొన్ని సందర్భాలు. ఓకే డన్, చేసుకోవచ్చా? నీ ఇష్టం ఏదైనా. నీకు తెలుసు కదా, ఎప్పుడు బోరగడ్డ అనిల్ అంటే ఓపెన్ ట్రూత్ అండ్ రా. ఏ పొద్దుైనా 2016 నుంచి నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేస్తూ ఉండవు, ఆల్మోస్ట్ 2026 ఇది 10 సంవత్సరాలు. సో మెనీ ఇంటర్వ్యూస్, సో మెనీ పీపుల్ ఐ ఫేస్డ్. వన్ ఆఫ్ ద టఫెస్ట్ గై యు ఆర్, ఐ మీన్ ఇట్. యు ఆర్ ద బోల్డ్ అండ్ ద టఫెస్ట్ గై. నువ్వు ఒకడు, రోహిత్ ఒకడు, కుల్లం కుల్లా. నువ్వు వాడు కూర్చోబెట్టారంటే మీ ఇద్దరికి సమాధానం చెప్పాలంటే ఇక అది అంటే మీరు ముందు వెనక మీ ఇష్టానికి అడుగుతారు మీరు. నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు మనిషిని ఏ విధంగా నలపాలో ఆ విధంగా నలుపుతావు నువ్వు. నీకు కరెక్ట్ ఆన్సర్ వచ్చిన తర్వాత కూడా మారాను అని నేను నీకు ఎప్పుడు చూపించుకోవాలి. ఏం చేయాలి నేను నీకు చెప్పి, నేను నా కోర్స్ చూపించమని. ఇప్పుడు బోర్గడ్డ అనిల్ వేస్ట్ ఫెలో అనవరన్న వచ్చి మీ ముఖం మీద అన్నారు అనుకో, మీ కోపం వస్తారా? నాకు ఇప్పుడు రాదు. రాదా? బోర్గడ్డ అనిల్ వేస్ట్ ఫెలో అంటే రాదా కోపం? బోర్గడ్డ అనిల్ ఇస్ ఇన్ క్రైస్ట్. సజీవుడైన నా దేవుని కొడితే సజీవుడైన నా దేవుని ధరించుకొని, నా దేవుని స్వరం చేత పట్టబడి, నా దేవుని ముఖకాంతిని దర్శించిన వ్యక్తి బోరుగడ్డ అనిల్. ఇంతకు ముందు పరిస్థితులు అంటే కళ కనబడతలేదు మీ ముఖంలో. నీకు కనపడాల్సిన అవసరం లేదు. హూ ఆర్ యూ డామ్, ఐ డోంట్ కేర్ ఆఫ్ యూ మ్యాన్. ఎవరు కనబడుతున్నారు? ఎవరన్నా చెప్పిరా? ఎల్ రోయి, మై గాడ్ హూ సీస్ మీ. ఎస్, పాస్టర్ అయిపోతారా ఏంది కొంపదీసి? ఏమో దేవుడు పిలిచి సేవ చేయరా అంటే ఖచ్చితంగా సేవకి వెళ్ళిపోతాను. జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టి. నా దేవుడి కంటే ఈ భూమి మీద నా భార్య, నా పిల్లలు కూడా నాకు ఎక్కువ కాదు. నా యేసయ్య కంటే జగన్మోహన్ రెడ్డి కూడా I'm taking a pledge. I give a damn word to you that if my God calls, he calls me. నేను స్వరం విన్నాను. నేను జైల్లో ఉన్నప్పుడు I heard a voice of God. నేను బైబిల్ చదువుతా ఉన్నా, బాగా ప్రేయర్స్ లో ఉన్నా. నేను నాకు తెలియలా, లోకంలో ఉన్న ఈ రోజులు నాకు తెలియలా. I used to drink. బట్ ఏ పొద్దు నేను పాపం చేయలా. నేను ఎవరు డబ్బులు లాక్కోలా, ఏ స్కాములు చేసి. నథింగ్. నాన్ వెజ్ కూడా, నాన్ వెజ్ తింటాం పాపమా? అంతే అడుగుతున్నా. నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ కూడా పాయతోనే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు కూడా. నాన్ వెజ్ తింటారు కానీ ఆల్కహాల్ లేదు. నేను ఎప్పుడు సిగరెట్, అసలు చిన్నప్పటి నుంచి నాకు అలవాటు లేదు. ఆల్కహాల్ కూడా నేను ఎప్పుడు వైన్ తాగుతుండే. ఐ యూస్ టు టేక్ వైన్, రెడ్ వైన్ ఆర్ ఇటలీ స్కాట్ క్యాట్స్ తాగుతుండే నేను, అంతే, నథింగ్ ఎల్స్. చలో ఓకే, ఈ అంశాలన్నీ మాట్లాడదాము. కొంతసేపు పాలిటిక్స్ మాట్లాడదాం అనిపిస్తుంది నాకు మీతో. ఎమ్మెల్యే అవుతారా, లేకపోతే ఎంపీ అవుతారా, ఏమైతారు మీరు? నాకు ఆశ ఉంది. ఫోన్ పక్కన పెట్టండి కొంచెం. నాకు ఆశ ఉంది. నాకు ఆశ ఉంది. ఆశ ఉందా? మనిషిగా నాకు ఆశ ఉంది. బట్ అది నేను నా దేవుని చిత్తానికే వదిలేస్తున్నా. ఇఫ్ ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. వై? బికాస్ ఐఎమ్ నథింగ్ వితౌట్ మై లివింగ్ గాడ్. ఐఎమ్ జీరో. With my living God, I'm hero. I'm infinite. I can do. If my God of hosts is with me, if my God of hosts is with me, for sure, I will win the battle alone. Like a David beated Goliath. లాస్ట్ టైం కూడా మీకు కాంప్లిమెంట్ ఇచ్చిన, ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు, స్లాంగ్ ఉన్నది, మంచి నాలెడ్జ్, హైయర్ ఎడ్యుకేషన్ అన్ని అడ్డదారులు ఆగమైపోయారు కదా మీరు. అడ్డదారులు ఆడ దొక్కాను. ఏ స్కామ్ అన్నా నేను చేశానా? నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, లోకేష్ అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ అడుగుతున్నా. వాళ్ళ నా మీద సోషల్ మీడియా కేసులు పెట్టారు. నేను ఏ రోజు నేను గుండెల మీద చేసుకొని చెప్తున్నా, వాళ్ళకు కూడా తెలుసు విషయం. నేను ఏ రోజు ఏ స్కామ్ లోనో ఉన్నానా? నేను ఏ పొద్దునా ఎక్కడ ఎవరిదైనా సరే డబ్బులు ఎవరికన్నా లాక్కున్న పరిస్థితులు ఉన్నాయా? వాంటెడ్లీ రేజ్ చేసిన కేసులే కదా మొత్తం. 41 CRPC ఇచ్చే కేసులే కదా. నువ్వెట్టంటావు నువ్వు పాపాలు చేసావు? ఏం చేసాను? ఎందుకు కొట్టిరు మరి పోలీసులు? మీరే కదా కొట్టిరు అని చెప్పింది. ఉచ్చ పోసారు స్వామి, పోలీసులు కొట్టేది ఉచ్చ కూడా పోసారు మీద. మరి ఎందుకు చేశారు? చేశారు అంతే. కక్ష. ఏం కక్ష? ఇంతకు ముందు మనం
గవర్నమెంట్ కోసం గట్టిగా సపోర్ట్ చేసి నిలబడినామని, వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ఫైటర్ ఈడు కూడా అని